18/6/2021 బాబా చెప్తూ ఉన్నారు, मीठे बच्चे बाप आए हैं, तुम बच्चों की खिदमत करने, तुम भी बाप समान बन सबकी खिदमत करो. బాబా చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలారా, పిల్లలైన మీకు సేవ చేసేందుకే తండ్రి వచ్చారు. మీరు కూడా తండ్రి సమానంగా అయ్యి అందరి సేవను చేయండి. ప్రశ్న, ब्रह्मा बाप का कौन सा एक विचार चलता जिस पर शिव बाबा कहते वेट एंड सी, फिक्र मत करो. బ్రహ్మా బాబాకు నడిచే ఏ ఆలోచన పట్ల శివ్ బాబా వెయిట్ అండ్ సీ, చింత చెయ్యొద్దు అని అంటారు. ఏ ఆలోచన? उत्तर, बाबा का विचार चलता समय बड़ा नाजुक होता जाता, बच्चों को अविनाशी ज्ञान रतन लेने बाप के पास आना ही है. इतने ढेर बच्चे कहाँ आकर रहेंगे, कितने मकान बनाने पड़ेंगे. शिव बाबा कहते वेट एंड सी, कल्प पहले जैसे आकर रहे थे वैसे ही रहेंगे, तुम फिक्र मत करो, तुम सिर्फ पढ़ते रहो मन मना भव. तुम्हें कर्मातीत बनने का पुरुषार्थ करना है. బ్రహ్మా బాబాకి ఏం ఆలోచన నడుస్తుందంటే, సమయమేమో చాలా సున్నితంగా అవుతూ పోతోంది. పిల్లలు అవినాశి జ్ఞానరత్నాలను తీసుకునేందుకు తండ్రి వద్దకు రావాల్సిందే. మరి ఇంతమంది పిల్లలు వస్తే ఎక్కడ ఉంటారు? ఇన్ని భవనాలను తయారు చేయాల్సి పడుతుంది కదా అని బ్రహ్మా బాబాకు చాలా చింత కలిగేదంట. ఇందుకు శివ బాబా ఏమనేవారు? వెయిట్ అండ్ సీ. కల్పక్రితం ఎలాగైతే పిల్లలు వచ్చి ఉన్నారో ఈ కల్పం కూడా అలాగే ఉంటారు. నువ్వు చింత చేయొద్దు, నువ్వు కేవలం చదువుతూ ఉండు మరియు మన్మనాభవ, నా స్మృతిలో ఉండు, నువ్వు కర్మాతీతంగా అయ్యే పురుషార్థం చెయ్యి అని బ్రహ్మా బాబాకు శివ బాబా చెప్తూ ఉండేవారు. చూడండి, ఆ రోజు బ్రహ్మా బాబా చింత చేశారు, ఎంతో ఆలోచన చేశారు. కానీ ఈరోజు చూస్తే ఎంత ప్రాక్టికల్ గా ఎన్నెన్ని భవనాలు తయారయ్యాయి బాబావి, ఎంత వేలాది మంది పిల్లలు, లక్షలాది మంది పిల్లలు తయారయ్యారు. సేవ ఎంత విస్తారమైందో చూడండి. కాబట్టి దేని గురించి మనం చింత చేయాల్సిన అవసరం లేదు. గీత తుమ్హే పాకే హమ్నే జహాన్ పాలియా, మిమ్మల్ని పొందుకొని మేము ఈ జగత్తునే పొందుకున్నాము. ओम शांति. बाप भी कहते हैं बच्चे ओम शांति, और क्या कहेंगे? बच्चों को कहते हैं बच्चे ओम शांति तत्वम. हे बच्चों, तुम भी शांत स्वरूप हो, तुम भी मास्टर पतित पावन हो, ऐसे और कोई कह नहीं सकेंगे. బాబా కూడా పిల్లలారా ఓం శాంతి అని అంటారు. ఇంకేమంటారు? ఎందుకంటే పిల్లలారా ఓం శాంతి, మీరు కూడా, పిల్లలైన మీరు కూడా నా వలె శాంత స్వరూపులు, మీరు కూడా నా వలె మాస్టర్ పతిత పావనులు అంటున్నారు. ఈ విధంగా ఎవరు చెప్పలేరు. అందుకే అంటారు కదా, ఏ విధమైన తండ్రో పిల్లలు కూడా అలా ఉంటారని. అలాగే పిల్లలైన మీకు తెలుసు బాబా ఎలాంటి వారో, పిల్లలైన మనం కూడా అలాంటి వారమే. बाप कहते हैं मैं ज्ञान का सागर हूँ, तुम बच्चे भी समझेंगे हम मास्टर ज्ञान सागर है, गोया नदिया ठहरे. పిల్లలైన మీరు కూడా ఏమంటారు? మేము మాస్టర్ జ్ఞాన సాగరులము. బాబా ఏమో జ్ఞాన సాగరుడు, పిల్లలైన మనమేమో మాస్టర్ జ్ఞాన సాగరులము. అంటే మనం నదులమైనట్లే కదా. సాగర్ కి బాల్ బచ్చే भी होंगे ना, సాగరునికి పిల్లలు కూడా ఉంటారు కదా. బड़ी बड़ी नदियां भी हैं,
बड़े बड़े तालाब, बड़े बड़े सरोवर भी है, वह है जड़, तुम हो చైతన్య. సముద్రానికి పెద్ద పెద్ద నదులు ఉంటాయి, పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి, పెద్ద పెద్ద సరోవరాలు ఉంటాయి. అయితే అవన్నీ జడమైనవైతే మీరు చైతన్యమైన వారు, సాగరని నుండి వెలువడిన వారు. कई बच्चे भी इन बातों को समझते नहीं है, क्योंकि पढ़ी लिखी तो बच्चियां है नहीं. बाबा ने एक बार पूछा था, चीनी किससे बनती है, गुड़ किससे बनता है, तो बोला लाल गन्ने से गुड़ बनता है, सफेद गन्ने से चीनी बनती है. बेचारी पढ़ी हुई तो है नहीं, अब तुमको कितनी बड़ी बातें समझाते हैं. బాబా చెప్తూ ఉన్నారు, కొంతమంది పిల్లలు అసలు ఈ విషయాల్ని కూడా అర్థమే చేసుకోవటం లేదు, ఎందుకంటే అంతగా చదివిన పిల్లలు లేరు. బాబా ఒకసారి అడిగారంట, చక్కెర దేంతో తయారవుతుంది, బెల్లం దేంతో తయారవుతుంది అంటే అప్పుడు కొంతమంది పిల్లలు అన్నారంట, ఎర్ర ఎర్ర చెరుకుతో బెల్లం తయారవుతుంది, తెల్ల చెరుకుతో చక్కెర తయారవుతుందని. పాపం చదువుకోలేదు కదా, అందుకంత అమాయకంగా సమాధానం చెప్పారు. కానీ చూడండి, అంటే అంత మినిమం నాలెడ్జ్ కూడా లేనటువంటి పిల్లలకు బాబా చెప్పేది అక్కడ, బాబా యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, అటువంటి మీకు నేను ఎంత గొప్ప విషయాల్ని అర్థం చేయిస్తున్నాను అంటున్నారు బాబా. అంత చిన్న చిన్న విషయాలు కూడా తెలియని, అర్థం చేసుకోలేని వారికి బాబా ఎంత గొప్ప విషయాలను అర్థం చేయిస్తూ ఉన్నారు. पानी के सागर से पानी की ही नदियां निकलती हैं. मनुष्य बहुत बढ़ते जाते हैं तो पानी भी बहुत चाहिए ना. कितने कैनाल्स आदि बनाते रहते हैं. तो तुम बच्चों को उठते बैठते चलते फिरते यही ख्याल रखना है कि हम इस पतित दुनिया को पावन बनाते हैं. నీటి సాగరం నుండి నీటి నదులే వెలువడతాయి. మనుష్యుల సంఖ్య పెరుగుతూ పోయే కొద్దీ నీరు కూడా చాలా అవసరం అవుతుంది. ఎన్ని కెనాల్స్, డ్యామ్స్ తయారు చేస్తూ ఉంటారు చూడండి. అయితే ఇప్పుడు పిల్లలైన మీరు కూర్చుంటూ, లేస్తూ, నడుస్తూ, తిరుగుతూ మేము ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తున్నాము అనే ఆలోచన ఉంచుకోవాలి. ఏం ఆలోచన ఉంచుకోవాలి మనము? ఈ పతిత ప్రపంచాన్ని మేము పావనంగా చేస్తున్నాము. పాటలో కూడా అన్నారు కదా బాబా, మేము మీ నుండి విశ్వపు రాజ్య భాగ్యపు వారసత్వాన్ని తీసుకుంటున్నాము. అది ఎలాంటి వారసత్వం అంటే మా నుండి ఎవ్వరు కూడా లాక్కోలేరు. 21 జన్మలు ఆ రాజ్యం స్థిరంగా ఉంటుంది. బేహద్ కా బాప్ ఆకర్ బేహద్ కా రాజ్య భాగ్య దేతే హై. राज्य भाग्य चलाने के लायक बनाते हैं, पवित्र बनाते हैं. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన రాజ్య భాగ్యాన్ని ఇస్తున్నారు. అంతేకాకుండా ఆ రాజ్య భాగ్యాన్ని నడిపించేందుకు అర్హులుగా తయారు చేస్తూ, అందుకొరకు పవిత్రంగా తయారు చేస్తున్నారు. అందుకే పిలవటం కూడా ఏమని పిలుస్తూ వచ్చారు? ఓ పతిత పావన రండి అని పిలుస్తూ వచ్చారు. ఈ విధంగా ఏ కృష్ణుణ్ణి పిలవలేదు. निराकार भगवान को बुलाते हैं. जब कहते हैं हे पतित पावन, तो कृष्ण बुद्धि में याद नहीं आता है, परमात्मा याद आता है. ఎప్పుడైతే ఓ పతిత పావన అని అంటారో అప్పుడు బుద్ధిలో కృష్ణుడు రాడు. ఎవరు వస్తారు? పరమాత్మ గుర్తుకు వస్తారు. बाप आकर हर एक बात समझाते हैं. अभी तुम बच्चे सम्मुख बैठे हो, यह कोई साधु संत नहीं है. तुम जानते हो निराकार शिव बाबा इस ब्रह्मा तन में प्रवेश कर तुमको पढ़ाते हैं. బాబా వచ్చి పిల్లలైన మీ సన్ముఖంలో కూర్చున్నారు. ఇక్కడ కూర్చున్న వారు ఏ సాధు సత్పురుషులు కాదు అనే విషయం మీకు తెలుసు. నిరాకారుడైన శివ బాబా ఈ బ్రహ్మా తనువులో ప్రవేశించి మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. గాయన్ ది హై, परमपिता परमात्मा ब्रह्मा तन द्वारा आदि सनातन देवी देवता धर्म की स्थापना करते हैं. గాయనం కూడా ఏముంది? పరమపిత పరమాత్మ
బ్రహ్మ తనువు ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు. వినాశనము स्थापना स्थापना के बाद ही हुआ है. స్థాపన కార్యం జరిగిన తర్వాతే వినాశనం జరుగుతుంది. అంటే దీని ద్వారా ఏమర్థం అవుతుందంటే పరమాత్మ పురాతన ప్రపంచంలోకి వస్తారు అనేది అనుభవం అవుతుంది, అర్థం అవుతుంది. ब्रह्मा द्वारा स्थापना नई दुनिया की, शंकर द्वारा अनेक धर्मों का विनाश कराते हैं. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచపు స్థాపన చేయించి శంకరుని ద్వారా అనేక ధర్మాల వినాశనం చేయిస్తారు. సత్యుగ में एक धर्म था, अभी तो अनेक धर्म है. సత్యుగంలో ఒకటే ధర్మం ఉండేది, ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి. ఒక్క ధర్మానికి చెందినటువంటి వారు దేవీ దేవతల యొక్క ధర్మము ఒక్కటే, వారందరూ ఒక ధర్మానికి చెందిన వారు అనే దానికి గుర్తుగా చక్రం మొదలైనవి చూపించారు. इन लक्ष्मी नारायण को कहते ही हैं विश्व का मालिक. स्वर्ग का मालिक सो विश्व का मालिक हो गया. यह बातें अभी तुम बच्चों की बुद्धि में बैठी है. ఈ లక్ష్మీ నారాయణులను విశ్వానికి యజమానులు అని అంటారు. స్వర్గానికి యజమానులు అంటేనే అర్థము విశ్వానికి యజమానులు. ఈ విషయాలన్నీ ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో కూర్చున్నాయి. బాప్ కేతే బచ్చే మన్ మనా భవ్. అయితే ఎన్ని విషయాలు బుద్ధిలో ఉన్నా మెయిన్ ఫోకస్ దేనిపైన? మన్ మనా భవ అంటున్నారు బాబా. యా బచ్చోं को घड़ी घड़ी सावधानी मिलती है. बाप को और वर्षे को याद करो. పిల్లలకు గడియ గడియ ఇదే అప్రమత్తం చేయించడం జరుగుతుంది. ఏమిటంటే తండ్రిని స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఈ విషయాన్ని మరువకండి. यह भूलो मत और पॉइंट्स भूल जाती है, यह तो मुख्य है ना. బాబా చెప్తూ ఉన్నారు, ఈ విషయాన్ని మరువకండి, ఎందుకంటే ఇది ముఖ్యమైనది కదా. తండ్రియే పతిత పావనులు, వారు మాత్రమే వచ్చి పావనంగా అయ్యేందుకు యుక్తిని తెలియచేస్తూ ఉన్నారు. మీరు ఒకప్పుడు సతో ప్రధానంగా ఉండేవారు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు తమో ప్రధానం, పతితంగా అయిపోయారు. 84 జన్మలు పూర్తి చేశారు, పూర్తిగా తీసుకున్నారు. अब तुमको फिर सतो प्रधान बनना है. सतो प्रधान बनो, तभी तुम चल सकेंगे पवित्र दुनिया में. బాబా అంటున్నారు, ఇప్పుడు మరలా మీరు సతో ప్రధానంగా అవ్వాలి. సతో ప్రధానంగా అయినప్పుడే మీరు పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళగలుగుతారు అంటున్నారు బాబా. నిరాకారి దునియా భీ పవిత్ర హై, సాకారి దునియా భీ పవిత్ర హై, అపవిత్ర పతిత దునియా యహ్ హై. బాబా చెప్తూ ఉన్నారు, నిరాకారి ప్రపంచం కూడా పవిత్రమైనదే, మరి సత్యుగంలో సాకారి ప్రపంచం కూడా పవిత్రమైనదే. అపవిత్రమని పతిత ప్రపంచమని ఇప్పుడున్న దానినే అంటారు. ఆత్మా భీ సతో ప్రధాన్ తో శరీర్ భీ సతో ప్రధాన్. ఆత్మా భీ తమో ప్రధాన్ తో శరీర్ భీ తమో ప్రధాన్. బాబా చెప్తున్నారు, ఆత్మ సతో ప్రధానం అయితే శరీరం కూడా సతో ప్రధానం. అదే ఆత్మ తమో ప్రధానం అనుకోండి, అప్పుడు శరీరం కూడా ఏమైపోతుంది? తమో ప్రధానం అవుతుంది అంటున్నారు బాబా. అపవిత్ర ప్రపంచంలో శరీరం కూడా అపవిత్రంగా ఉంటుంది. ఇదంతా కూడా సృష్టి రూపీ నాటకము. ఇందులో బ్రహ్మాండము మరియు సూక్ష్మవతనం కూడా వచ్చేస్తాయి. सृष्टि का चक्र यहाँ फिरता है, सतयुग त्रेता यहाँ है, या कोई सूक्ष्म वतन व मूल वतन में नहीं होते. సృష్టి చక్రం అనేది ఇక్కడే పునరావృతం అవుతుంది. సత్య త్రేతా యుగాలు ఇక్కడే ఉంటాయి, అంతే కానీ సూక్ష్మవతనం లేదా మూలవతనంలో ఉండవు. దీనిని మనుష్య సృష్టి అని అంటారు. మరి దానిని అనగా
పరంధామాన్ని ఆత్మల యొక్క నిరాకారి ప్రపంచం అని అంటారు. అక్కడ బ్రహ్మ, విష్ణు, శంకరులు ఉండరు. వారు ఆకారి ప్రపంచంలో ఉంటారు. మరి ఈ సాకారి సృష్టి ఎంత పెద్దది చూడండి. సత్యయుగంలో సృష్టి ఎంత చిన్నదిగా ఉంటుంది. అక్కడ ఉండేది ఒకటే ఒక ధర్మము. బాకీ मनुष्य जो कहते हैं कि वहां अभी दैत्य आदित्य सब झूठ है. పోతే సత్యయుగంలో కూడా రాక్షసులు మొదలైన వారు ఉంటారని మనుషులు ఏదైతే చెప్తారో అదంతా కూడా అసత్యము అంటున్నారు బాబా. तुम समझते हो कि नई दुनिया की स्थापना पुरानी दुनिया का विनाश गाया हुआ है. सबका विनाश होगा और सतयुग हेवन की स्थापना होगी. तुम भी बाप के साथ खिदमत कर रहे हो. బాబా మీరేమని భావిస్తారంటే కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరిగిందని గాయనం కూడా చేయబడ్డది. అందరి వినాశనం అవుతుంది మరియు సత్యయుగం, స్వర్గం యొక్క స్థాపన అవుతుంది. మీరు కూడా ఇప్పుడు తండ్రితో పాటు సేవ చేస్తూ ఉన్నారు. తండ్రి కూడా పిల్లల సేవ చేసేందుకే వస్తారు. यह है बेहद का बाप. देखते हैं हमारे बच्चे बहुत दुखी है तो जरूर तरस पड़ेगा ना. वह है ही रहम दिल बाप. अभी तो सारी दुनिया में अशांति है. బాబా చెప్తూ ఉన్నారు, వీరు అనంతమైన తండ్రి. ఎప్పుడైతే పిల్లలు చాలా అశాంతిలో ఉంటారో, దుఃఖంలో ఉంటారో అప్పుడు తండ్రికి తప్పకుండా ఏం కలుగుతుంది? దయ అనేది కలుగుతుంది, జాలి కలుగుతుంది. ఎందుకంటే తండ్రి దయాహృదయులు. ఇప్పుడైతే మొత్తం ప్రపంచంలో అశాంతి ఉంది. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరు కూడా శాంతిని ఇవ్వలేరు. ఒక్క తండ్రి తప్ప ప్రపంచంలో మరెవ్వరు కూడా శాంతిని ఇవ్వలేరు. బాబా చెప్తూ ఉన్నారు, हठयोगी भी आता है, आत्मा के लिए कह देते वह निर्लेप है. मनुष्यों को उल्टी बातें सुना देते हैं. वास्तव में आत्मा की सफाई चाहिए. ఇప్పుడు ప్రపంచంలో హఠయోగిలు కూడా చాలా మంది ఉన్నారు. ఆత్మ గురించి వాళ్ళు ఏమంటారంటే ఆత్మ నిర్లేపి అని అంటారు. మనుషులు ఎన్నో ఉల్టా విషయాలను వినిపించేస్తూ ఉంటారు. వాస్తవానికి ఇప్పుడు ఆత్మ స్వచ్ఛంగా అవ్వాలి. ఎందుకంటే ఆత్మలోనే ఏం పడి ఉంది? మలినం చేరుకొని ఉంది. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. కానీ చెప్పడం మాత్రం ఏమని చెప్తారంటే మేము పాపాత్మలము అని అంటారు. అలా చెప్తూ ఉంటారు, చాలా పాపం చేస్తూ ఉంటారు. యహ మహాత్మా పుణ్యాత్మ ఐసే నహీ కహెంగే మహాన్ పరమాత్మ. ఎప్పుడైనా ఒకరి గురించి చెప్తే వారు మహాత్మ, ఫలానా వారు పుణ్యాత్మ అని అంటారు. కానీ మహాన్ పరమాత్మ అని ఎవరిని కూడా సంబోధించరు. सन्यासियों के लिए कहेंगे पवित्र आत्मा क्योंकि संन्यास किया हुआ है. अब बाप समझाते हैं आत्मा को पवित्र बनाने वाला सिवाय एक परमात्मा बाप के और कोई हो नहीं सकता. బాబా చెప్తూ ఉన్నారు, చూడండి సన్యాసులను పవిత్రమైన ఆత్మలని అంటారు. ఎందుకంటే వారు సన్యాసం చేశారు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, ఆత్మను పవిత్రంగా తయారు చేసేవారు ఒక్క పరమాత్మ తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. పతిత ప్రపంచంలో పావన ఆత్మ ఎవ్వరూ లేరు. ఇప్పుడైతే ఇంకా అంటు కట్టబడుతోంది, నెమ్మదిగా వృద్ధి అవుతూ పోతుంది. ఇక్కడైతే ఇంకా చిన్న చిన్న మఠాలు,
కొమ్మలు రెమ్మలు మొదలైనవి ఉన్నాయి. उनमें कोई मेहनत थोड़ी ही लगती है, अनेक प्रकार के मंत्र देते हैं. ఇతర మఠాల్లో కానీ ఆ, సంస్థల్లో కానీ ఎక్కువ కష్టమేమీ ఉండదు. అనేక రకాల మంత్రాలు ఇచ్చేస్తూ ఉంటారు. కిసం కిసంకే మంత్ర దేతే హే, రకరకాల మంత్రాలు ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా బాబా మనకు మంత్రం ఇస్తూ ఉన్నారు. ఏమిటది? వశీకరణ మంత్రము. దీని ద్వారా మీరు పంచ వికారాలపై విజయాన్ని పొందుకుంటున్నారు. राम राम का मंत्र जपते हैं, इससे फायदा तो कुछ भी नहीं है. यहाँ तो बाप कहते मुझे याद करो तो तुम्हारे पाप नाश हो जाएंगे. రామ రామ అని మంత్రాన్ని జపిస్తే దీని ద్వారా ఏం లాభం లేదు. ఇక్కడైతే తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు వినాశనం అవుతాయని, మీరు పవిత్ర ఆత్మగా అవుతారు. స్మృతినే ఇక్కడ యోగము అని చెప్పడం జరుగుతుంది. భారతదేశం యొక్క ప్రాచీన యోగము చాలా ప్రసిద్ధగాంచింది. इस योग से ही तुम विश्व पर जीत पाते हो. विश्व का, भारत का राजयोग बहुत नामी ग्रामी है. ఈ యోగం ద్వారానే మీరు విశ్వంపై విజయాన్ని పొందుతారు. భారతదేశపు రాజయోగము చాలా ప్రసిద్ధిగాంచింది. या बाप के सिवाय और कोई सिखा ना सके तुम हो ब्रह्म कुमार कुमारिया. ఈ విషయాన్ని తండ్రి తప్ప ఎవ్వరూ నేర్పించలేరు. మీరు బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారిలయ్యారు. బీకేలు కూడా ఇక్కడే ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు అన్నప్పుడు తప్పకుండా బ్రహ్మతో పాటే ఉంటారు కదా. బ్రాహ్మణ కులం కూడా తప్పకుండా కావాలి. దీనినే సర్వోత్తమ ఉన్నతాతి ఉన్నతమైన బ్రాహ్మణ కులము అని అంటారు. అభి తుమ్ బ్రాహ్మణ హో ఫిర్ ఉతల్ ఖాయేంగే బాజోలి ఖేల్తే హై నా. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు, తర్వాత మీరు కిందకు పడిపోతారు. ఇది ఒక పల్టీల ఆట కదా. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు, మళ్ళీ దేవత క్షత్రియ. అయితే బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, చాలా చిన్న విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. అదేంటంటే తండ్రి స్మృతిలో ఉండండి. यह भी तो बुद्धि में है. बाबा हमको 84 जन्मों का रास बता रहे हैं. 84 लाख अथवा 84 जन्मों का हिसाब तो चाहिए ना. బాబా మనకు 84 జన్మల రహస్యాన్ని తెలియచేస్తున్నారనేది కూడా మీ బుద్ధిలో ఉన్నది. 84 లక్షలు మరియు 84 లెక్క అయితే ఉండాలి కదా. 84 లక్షల జన్మల గురించి ఎవ్వరికీ తెలియదు. అసలు 84 లక్షల జన్మల యొక్క లెక్క ఎవరు చెప్పను కూడా చెప్పలేరు. మనుష్య 84 చక్రం కా చక్ర లగాతే హై. మనుష్యులు 84 జన్మల చక్రాన్ని చుట్టి వస్తారు. ఆత్మలు పాత్ర అభినయించేందుకు పై నుండి వస్తాయి. సత్యయుగం నుండి మొదలుకొని కలియుగం అంతిమం వరకు వస్తూనే ఉంటాయి ఆత్మలు. हर एक अपना अपना पार्ट बजाते रहते हैं. इन बातों को मनुष्य मात्र नहीं जानते. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. అయితే ఈ విషయాల గురించి మనుష్య మాత్రులకు తెలియదు. మరి ఎవరికి తెలుసు? ఏక్ బాప్ హీ జాన్ సక్తే హై. ఒక్క బాబాకే తెలుసు. మనుష్యకు కభీ పరం పిత గాడ్ ఫాదర్ నహీ కహా జాతా. మనుష్యులను ఎప్పుడు కూడా పరమపిత గాడ్ ఫాదర్ అని చెప్పలేము. गॉड फादर कहने से फिर निराकार शिव तरफ बुद्धि जाती है. గాడ్ ఫాదర్ అని చెప్పగానే బుద్ధి నిరాకారుడైన శివుని వైపు వెళ్ళిపోతుంది. జీవ ఆత్మ కా బాప్ తో होगा ना. ఆత్మ ఏక్ శరీర్ छोड़ दूसरा लेती है. జీవ ఆత్మకు తండ్రి అయితే ఉంటారు కదా. ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొకటి తీసుకుంటుంది. నిరాకారుడైనటువంటి తండ్రి పేరే శివుడు. తుమ్హారా భీ ఏక్ హీ నామ్ హై ఆత్మ. మీ పేరు కూడా ఒకటే ఆత్మ అయింది. పోతే శరీరంలో శరీరాన్ని ధరిస్తాం కాబట్టి భిన్న భిన్నమైనటువంటి పేర్లు పడి ఉన్నాయి అంటున్నారు బాబా.
परमपिता परमात्मा भी शरीर में आकर ज्ञान सुनाते हैं, शरीर बिगड़ थोड़े ही सुनाएंगे. పరంపిత పరమాత్మ కూడా శరీరంలో ప్రవేశించి జ్ఞానాన్ని వినిపిస్తారు. శరీరం లేకుండా వారు ఈ జ్ఞానాన్ని వినిపించలేరు. तो बाप समझाते हैं कि इनका तो अपना नाम है, मेरा शरीर का कोई नाम नहीं है, ना मैं पुनर्जन्म में आता हूँ. బాబా అర్థం చేయిస్తున్నారు, వీరికి అనగా బ్రహ్మ బాబాకంటూ తన పేరు ఉంది, నాకైతే శరీరానికంటూ ఏ పేరు లేదు, నేను పునర్జన్మల్లోకి కూడా రాను. मैं इनमें प्रवेश करता हूँ, इनको भी मालूम नहीं पड़ता है. నేను ఎలాంటి వాడినంటే నేను బ్రహ్మ బాబా ప్రవేశించినప్పుడు వారికి కూడా అర్థం కాదు అంటున్నారు బాబా. నేను వారిలో ప్రవేశించినప్పటికీ ఏ తిది తారీఖు ఫలానా సమయంలో ప్రవేశించాననేది లేదు. हाँ मैं कल्प के अंत अर्थात रात में आता हूँ, अभी रात है ना. నేను కల్పం, బాబా అంటున్నారు నేను కల్పం యొక్క అంతిమం అనగా రాత్రిలో వస్తాను. ఇప్పుడున్నది రాత్రియే కదా, ఇది పతితుల ప్రపంచం. मैं आता हूँ पावन दुनिया अर्थात दिन बनाने, यह भी नहीं जानते कि बाबा ने कब प्रवेश किया. బాబా అంటున్నారు నేను ఈ రాత్రిలో ప్రవేశించి పావన ప్రపంచం అనగా పగలును తయారు చేయడానికి వచ్చాను. అయితే బాబా ఎప్పుడు ప్రవేశించారనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైతే బాబా ప్రవేశించారో అప్పుడు ఏంటంటే వినాశన సాక్షాత్కారం అయితే అయింది. చాలా ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. కానీ ఎప్పుడు బాబా ఏ సెకండ్ లో బ్రహ్మ బాబాలో శివ బాబా ప్రవేశించారని తారీఖును గాని వేళను కానీ కనుక్కోలేం. कृष्ण को भी पूछते हैं, उनका रात्रि को जन्म दिखाते, किस समय कितने मिनट आदि सारा निकालते. बाप कहते मैं तो हूँ ही निराकार. కృష్ణుని పూజిస్తారు కదా, వారి జన్మ కూడా ఎప్పుడు జరిగింది, రాత్రి సమయంలోనే జరిగింది. అయితే ఏ సమయంలో ఏ నిమిషంలో ఆయన జన్మించారనేది మొత్తం వెలికి తీస్తారు సమయము అంతా. అని తండ్రి అంటున్నారు నేను నిరాకారుడను, जैसे और मनुष्य जन्म लेते वैसे मेरा जन्म थोड़ी ही होता. ఇతర మనుష్యులు ఎలా అయితే జన్మ తీసుకుంటారో అలా నేను జన్మ తీసుకోను. నా జన్మ దివ్యమైనది, అలౌకికమైనది అంటున్నారు బాబా. मैं इनमें प्रवेश करता हूँ फिर चला जाता हूँ. నేను వీరిలో ప్రవేశిస్తాను మళ్ళీ వెళ్ళిపోతాను. बैल पर सारा दिन सवारी थोड़े ही करते हैं, मुझे जिस समय बच्चे याद करते मैं हाजिर हूँ. అలాగని నేను ఈ యొక్క నంది పైన సదా రోజంతా సవారీ చేస్తుంటానని కాదు, అంటే రోజంతా ఈ శరీరంలో ఉంటా అని కాదు. ఏ సమయంలో అయితే పిల్లలు బాబాను గుర్తు చేసుకుంటారో ఆ సమయంలో నేను హాజరవుతాను అంటున్నారు బాబా. బాబా ఆకర్ బచ్చోं से मिलते हैं, గుడ్ మార్నింగ్ करते हैं. బాబా స్వయంగా వచ్చి పిల్లల్ని కలుస్తారు, పిల్లలకు గుడ్ మార్నింగ్ చెప్తారు. जैसे मनुष्य एक दो में मिलते हैं, राम राम व नमस्ते कहते हैं, यह तो रूहानी बेहद का बाप समझाते हैं. ఏ విధంగా మనుష్యులు పరస్పరంలో ఒకరితో ఒకరు కలుసుకున్నప్పుడు ఏం చేస్తారు, విష్ చేస్తారు, రామ్ రామ్ అను నమస్తే అను. కానీ ఇక్కడ ఉన్న వారు అనంతమైన ఆత్మిక తండ్రి. मैं तुम सब बच्चों का बाप हूँ, तो शिव बाबा की संतान तुम सब आत्माएं भाई भाई हो, यह खुशी का पारा चढ़ना चाहिए. నేను పిల్లలైన మీ అందరికీ తండ్రినయ్యాను అంటున్నారు బాబా. శివ బాబా యొక్క సంతానమైన కారణంగా అందరూ కూడా మీరు పరస్పరంలో సోదరులయ్యారు. ఈ సంతోషపు పాదరస మట్టం ఎక్కి ఉండాలి అంటున్నారు బాబా. అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు, వారు మనకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. बच्चों को देख बाप को भी खुशी होती है, ढेर बच्चे हैं, बच्चे जानते हैं हमको बाबा स्वर्ग का मालिक बना रहे हैं, राजा ही देते हैं, प्रजा भी तो कहेगी हमारा राज्य. जैसे भारतवासी कहते हैं हम यह हमारा భారత్ దేశ్. బాబా చెప్తున్నారు పిల్లల్ని చూస్తే బాబాకు చాలా ఖుషి అవుతుందంట, ఎందుకంటే చాలా మంది పిల్లలు అవుతున్నారు అని. బాబా మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తూ ఉన్నారు, రాజ్యాన్ని ఇస్తున్నారని పిల్లలకు తెలుసు.
ఆ రాజ్యంలో ప్రజలు కూడా ఏమంటారంటే ఇది మా రాజ్యం అని అంటారు. ఏ విధంగా ఈనాడు భారతవాసీలు ఇది మా భారతదేశం అంటారో, అక్కడ దాసీలు కూడా ఏమంటారు? ఇది మా రాజ్యం అని అంటారు. రాజు, ప్రజ అందరూ కూడా ఏమంటారు? మా దేశం అని అంటారు. అలాగే ఇప్పుడు పిల్లలైన మీరు నరకవాసీలుగా ఉన్నారు. మళ్ళీ మీరు స్వర్గవాసీలుగా అవుతారు. बाप को और वर्षे को याद करना है और कोई तकलीफ బాబా नहीं देते हैं. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఇంతకు మించి వేరే శ్రమను బాబా ఇవ్వరు. रहना भी है गृहस्थ व्यवहार में यहाँ आकर थोड़े ही रहना है. ఉండాల్సింది కూడా ఎవరైతే గృహస్థులు ఉంటారో వాళ్ళు తమ గృహస్థ వ్యవహారంలో ఉండాలి. అంతేకాని ఇక్కడికి వచ్చి కూర్చుండి పోరాదు. ఎందుకంటే అందరూ పరిగెత్తి ఇక్కడికి వచ్చేసారు అనుకోండి, ఇంతమందిని బాబా ఎక్కడ పెడతారు? ఇంతమంది పిల్లలు ఒకేసారి ప్రోగా ఎక్కడ ఉండగలుగుతారు? सब सेंटर्स के बच्चे एक ही बार ఇక్కడే మెల్కేసి సక్తే అన్ని సెంటర్లలో ఉన్న పిల్లలు ఒకటేసారి ఎక్కడ కలవగలుగుతారు? బాబా చెప్తూ ఉన్నారు, ఇక్కడ మీరు ఉండిపోరాదు. చాలా శ్రమ అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తే दिन प्रतिदिन बच्चे वृद्धि को पाते रहते हैं, इसकी भी कुछ యుక్తి రచనీ పడే. అయితే దిన ప్రతిదినము పిల్లలు వృద్ధి పొందుతూనే ఉంటారు. ఇందుకొరకు ఒక యుక్తిని రచించాల్సి పడుతుంది. ये सब आस पास वाले मकान लेने पड़ेंगे, मकान वालों से पूछेंगे कितना मांगते हैं. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదో ఒక భవనాన్ని తీసుకోవాలి. అయితే సమయ పర్తో లేనా పడేగా, ఆ భవనం ఉన్న వాళ్ళతో అడగాలి ఎంతకు మీరు ఇస్తారు అని. సమయం వచ్చినప్పుడు తప్పకుండా భవనం తీసుకోవాల్సిందే. ధనం యొక్క విషయం ఇక చూడకూడదు. ఎందుకంటే సమయం చాలా నాజూకుగా అవుతూ పోతోంది. తండ్రి మరియు పిల్లలు ఇద్దరు అవినాశియే. अविनाशी खजाना बच्चों को देते हैं, बहुत देर बच्चों को आना होगा. అవినాశి ఖజానాను పిల్లలకు బాబా ఇస్తూ ఉన్నారు. చాలా మంది పిల్లలు రావాల్సి ఉంటుంది. బాబా విచార్ కట్టే ఇతనే డేర్ కహా కర్ రహేంగే. అయితే అంత మంది పిల్లలు వస్తే ఎక్కడుంటారు అని బ్రహ్మ బాబా ఆలోచిస్తారు. అయితే బాబా అంటారు, నువ్వెందుకు చింత చేస్తూ ఉన్నావు అని బ్రహ్మ బాబాతో శివ బాబా అంటారు. నువ్వెందుకు చింత చేస్తూ ఉన్నావు? వెయిట్ అండ్ సీ, కొంచెం వేచి చూడు. తుమ్ పడితే రహో మన్మనాభవ్. నీ పనేంటి? నువ్వు బాగా చదువుకుంటూ ఉండు, మన్మనాభవలో ఉండిపో అంటారు బాబా. तुम बच्चों को यह ख्याल में रखना है कि अभी हमको कर्मातीत अवस्था में जाना है. ఇప్పుడు పిల్లలైన మీరు ఏం ఆలోచనలు పెట్టుకోవాలి అంటే, మేము ఇప్పుడు కర్మాతీత అవస్థలోకి వెళ్ళాలి, సతో ప్రధానంగా అవ్వాలి. ఇదే ఆలోచన ఉండాలి. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. బాబా बात तो बहुत सहज बताते हैं, అతి సహజ్ है, सिर्फ आपको याद करना. బాబా విషయాన్ని చాలా సహజం చేసి చెప్తూ ఉన్నారు. ఏంటది అంటే కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. देखो गाय के बच्चे को जब माँ याद आती तो चिल्लाता है ना, वह है जानवर. ఏ విధంగా ఒక ఆవు బిడ్డకు దూడకు తల్లి గుర్తొచ్చింది అనుకోండి, అది ఇంకా అరవటం మొదలు పెడుతుంది, అంబా అంబా అని. అక్కడ ఉన్నది అది ఒక జంతువు. తుమ్ బచ్చేనే బి రెడీయా మారినా, అలాగని మీరేమన్నా సైలెంట్ గా ఉన్నారా? పిల్లలైన మీరు కూడా ఎంతగానో పిలిచారు కదా బాబాను భక్తి మార్గంలో. ఆగే చల్ బహుత్ చిల్లాయింగే, బహుత్ యాద్ కరేంగే. పోను పోను చాలా అరుస్తారు బాబా బాబా అని, చాలా గుర్తు చేసుకుంటారు. तुम बच्चे तो अब जानते हो कि बाबा आया हुआ है, विनाश तो होना ही है. బాబా వచ్చి ఉన్నారు, వినాశనం జరగాల్సిందే అని పిల్లలైన మీకు తెలుసు. ప్రకృతి వైపరీత్యాలు కూడా రావాల్సిందే. అందరూ పరస్పరంలో ఎంతగా గొడవలు పడుతూ ఉంటారు చూడండి, ఎంతగా ఖర్చు చేసి బాంబులు తయారు చేస్తూ ఉంటారు. చాలా ధనం ఉంటుంది, ఖర్చు అయితే జరగాలి కదా. అయితే మరి ఇంత ఖర్చు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? డర్తే బి హే మౌత్ సే. ఒకవైపు మరణంతో భయం కూడా పడతారు,
మళ్ళీ బాంబులు తయారు చేయడం మాత్రం ఆపరు. మరణం అంటే భయమే, కానీ బాంబులు తయారు చేయడం మాత్రం ఆపరు. బాంబుల ద్వారానే కదా యుద్ధాలు నడుస్తాయి. అభి బనాతే హీ ఐసే హై జో బాంబ్ గిరే ఔర్ మనుష్య మర్ గయే. ఇప్పుడు ఎలాంటి బాంబులు తయారు చేస్తున్నారంటే అది పడటం ఆలస్యం, లక్షలాది మంది మనుషులు మరణిస్తారు. హ్మ్. ఏదైనా ఒక వస్తువును తయారు చేసే ముందు టైం పడుతుంది. తర్వాత అది ఒకసారి తయారైన తర్వాత నిమిషాల మీద అలాంటివెన్నో తయారు చేస్తారు. బాంబులని ఎంతో వెంటనే తొందరగా తయారు చేస్తూ ఉన్నారు. అయితే బాంబులు కూడా ఏమైనా కొద్దిగా తయారు చేస్తూ ఉన్నారా? ఎలా అంటే ఈ మొత్తం పాత సృష్టి అంతా కూడా వినాశనం అయిపోయేదానికి సరిపడా బాంబులు తయారు చేస్తూ ఉన్నారని మీకు తెలుసు. అయితే మీరు మాత్రం ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని పొందుకోవాలి. గీతా హై तुम भारतवासियों का देवी देवताओं ధర్మ కా శాస్త్ర. గీత అనేది భారతవాసీలైనటువంటి మీకు చెందింది. దేవి దేవత ధర్మశాస్త్రం అది. ఇకపోతే ఏవైతే చిన్న చిన్న ఉన్నాయో వాటికి ఏం గాయనం లేదు. బ్రాహ్మణ ధర్మం అన్నిటికంటే ఉన్నతమైనది. బ్రాహ్మణుల పని కథను వినిపించడం. అందుకే మీరు చెప్పొచ్చు, బ్రహ్మ కుమారులైన మేము బ్రహ్మ పిల్లలము, మాకు తాతయ్య నుండి వారసత్వం లభిస్తుంది అని మీరు చెప్పవచ్చు. అచ్చా, मीठे मीठे सिकीलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा, ड्रामा के हर राज को जानते हुए किसी भी बात की फिक्र नहीं करनी है. पढ़ाई पढ़ते रहना है, मनमनाभव होकर कर्मातीत बनने का ख्याल रखना है, స్వయం को సతో ప్రధాన్ బనానా హై. బాబా అంటున్నారు, డ్రామా యొక్క ప్రతి రహస్యాన్ని తెలుసుకుంటూ ఏ విషయం పట్ల కూడా చింత చేయరాదు. చదువును చదువుకుంటూ ఉండాలి. మన్మనాభవగా అయ్యి కర్మాతీతంగా అయ్యి ఆలోచన ఉంచుకోవాలి. స్వయమును సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. రెండవ పాయింట్, हम आत्मा ये शिव बाबा के संतान आपस में भाई भाई है, शिव बाबा से वर्षा दे रहे हैं. इस खुशी में रहना है. అయితే బాబా ఖుషిలో ఉండమంటున్నారు. ఏ ఖుషిలో? ఆత్మలైన మనం శివ్ బాబా సంతానమయ్యాం కావున పరస్పరం సోదరులమయ్యాం. శివ్ బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం అనేటువంటి ఈ ఖుషిలోనే ఉండిపోవాలి. वरदानम, हर शिक्षा को स्वरूप में लाकर सबूत देने वाले सपूत व साक्षात्कार मूर्त भव. ప్రతి శిక్షణను స్వరూపంలో తీసుకొచ్చి దానికి ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇచ్చే సుపుత్రులుగా, సాక్షాత్కార మూర్తులుగా అవ్వండి అంటున్నారు బాబా. जो बच्चे शिक्षाओं को सिर्फ शिक्षा की रीति से बुद्धि में नहीं रखते लेकिन उन्हें स्वरूप में लाते व ज्ञान स्वरूप, प्रेम स्वरूप, आनंद स्वरूप स्थिति में स्थित रहते हैं. ఏ పిల్లలైతే శిక్షణలను కేవలం శిక్షణ రూపంలో మాత్రమే బుద్ధిలో ఉంచుకోక వాటిని స్వరూపంలోకి తీసుకొస్తారో వారి జ్ఞాన స్వరూప, ప్రేమ స్వరూప, ఆనంద స్వరూప స్థితిలో స్థితం అవ్వగలరు. వారు ప్రతి పాయింట్ ని స్వరూపంలో తీసుకొస్తారు మరియు అదే పాయింట్ రూపంలో స్థితమై ఉంటారు. పాయింట్ యొక్క మననం లేదా వర్ణన చేయటం సహజం, కానీ స్వరూపంగా అయ్యి అన్య ఆత్మలను కూడా ఆ స్వరూపం అనుభవం చేయించడం, ఇదే మీరు రిజల్ట్ అనగా ప్రమాణాన్ని ఇవ్వటం, అనగా సుపుత్రులు, సాక్షాత్కార మూర్తులుగా అవ్వటం. స్లోగన్, एकाग्रता की शक्ति को बढ़ाओ तो मन बुद्धि का भटकना बंद हो जाएगा. ఏకాగ్రత శక్తిని పెంచుకున్నట్లయితే మనస్సు బుద్ధి భ్రమించడం ఏమవుతుంది? సమాప్తమైపోతుంది. ఏకాగ్రత శక్తిని పెంచుకున్నట్లయితే మనస్సు బుద్ధి భ్రమించడం సమాప్తం అయిపోతుంది. ఓం శాంతి.